హే గాయ్స్, మీ బ్లాగ్ సైజ్ వేయాలైతే మనమైతే ఆలు మిల్ మేకర్ కర్రీ చేస్తున్నామన్నమాట. దానికి కావాల్సిన ఐటమ్ ఆలుగడ్డ, మిల్ మేకర్, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కరివేపాకు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ, మళ్ళీ జీడిపప్పు, కుడకలు, నువ్వులు. ఫస్ట్ కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసేయండి. మీకు ఎంత పడితే అంత వేసేసుకోండి. తర్వాత ఆనియన్స్ వేసేసేయండి. తర్వాత మిరపకాయ వేసేసి కలిపండి. కలిపిన తర్వాత సాల్ట్ వేసారు అనుకోండి, తొందరగా కలుస్తుంది. దాని తర్వాత కరివేపాకు వేసేసి కలపండి చిడపడానికి. తర్వాత నెక్స్ట్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి రెండు వేసేసి మంచిగా అల్లం పేస్ట్ వేగినాక ఆలు వేసేసేయండి. ఆలు వేసేసి లైట్గా కలిపేసి తర్వాత కారం మీకు ఎంత అయితే అంత కారం వేసేసి కలిపేసి మూత పెట్టండి కొద్దిగా ఉడకనీకి. ఈ మూడింటిని పేస్ట్ చేసేసండి, కుడకలు, నువ్వులు, జీడిపప్పు. అప్పుడు దాని నుండి కొన్ని వాటర్ వేసేసి టమాటాలు వేసేసి మూసేయండి. దాని తర్వాత మనం మిల్ మేకర్ సైడ్కి ఉడకబెట్టి పెట్టుకున్నాక అది వేసేసిన తర్వాత మసాలా వేసి కలిపేసి మంచిగా కొన్ని వాటర్ వేసేసి ఏం చేసేయండి అంటే మూత పెట్టండి. మూత పెడితే మన కర్రీ రెడీ అయిపోతుంది. మంచిగా అన్నంలో కలుపుకొని టేస్ట్ వస్తుంటే మీరు